హాయ్ వెల్కమ్ బ్యాక్. ఇది మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పార్ట్ 5 వీడియో. ఇది పార్ట్ 4 దాకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఎస్పెషల్లీ పార్ట్ 4 చూడాలి, ఎందుకంటే అందులో మనం ఇంటిగ్రేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ ఇంటిగ్రేషన్ మనకి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, దాని మీద ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. నా పేరు శివకుమార్. ఇక స్టార్ట్ చేద్దాం. ఓకే, మరి ఇంటిగ్రేషన్లో ఎలా వస్తాయని తెలియాలంటే డిఫరెన్షియేషన్లో ప్రాబ్లమ్స్ చూసి ఉండాలి మీరు. పార్ట్ 3లో డిఫరెన్షియేషన్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే పార్ట్ 2లో డిఫరెన్షియేషన్ ఉంటుంది. సో లెట్స్ సీ హౌ దే ఆస్క్. ఫర్ ఎగ్జాంపుల్ x is equals to some function t square minus t plus 1 అని ఇచ్చారు. అంటే పొజిషన్ ఆఫ్ ఏ బాడీ చేంజెస్ అకార్డింగ్ టు ద టైం. సో విత్ టైం ఎలాగా x is equals to t square minus t plus 1 అని. ఇప్పుడు వాళ్ళు వెలాసిటీ అడిగారు అనుకోండి, వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం, dx బై dt. అంటే యూ డిఫరెన్షియేట్ దట్ t స్క్వేర్ మైనస్ t ప్లస్ 1ని డిఫరెన్షియేట్ చేస్తే మనకు వెలాసిటీ వస్తుంది. లెట్స్ డూ దాట్. వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ t స్క్వేర్? 2t మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ t ఈజ్ 1 ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. సో వాట్ ఈస్ ద వెలాసిటీ వీ గాట్? 2t మైనస్ 1. 2t మైనస్ 1 అని వచ్చింది. ఇక యాక్సలరేషన్ కావాలి. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాస్తాం? Acceleration is dv by dt. Acceleration చూద్దాం. Acceleration a is equals to d by dt of 2t minus 1. సో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి 2 కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ t is 1. సో అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 is 0. సో వాట్ we get 2 as acceleration. సో x ఇచ్చినప్పుడు మనకి వెలాసిటీ కావాలంటే కనుక్కున్నాం, బాగానే ఉంది డిఫరెన్షియేట్ చేసి. అలాగే వెలాసిటీ ఇచ్చినప్పుడు యాక్సలరేషన్ కావాలంటే దాన్ని డిఫరెన్షియేట్ చేసి యాక్సలరేషన్ కూడా కనుక్కున్నాం. అలా కాకుండా వాళ్ళు ఇవ్వడమే వెలాసిటీ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ v ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 2t స్క్వేర్ మైనస్ t ప్లస్ 1 అనేది వచ్చారు. వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు 2t స్క్వేర్ మైనస్ t ప్లస్ 1 అని ఇచ్చారు. అండ్ దే ఆర్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ వాట్ ఈజ్ x. పొజిషన్ ఎలా మారుతుంది, వెలాసిటీ ఎలా మారుతుందో చెప్పాడు. వెలాసిటీ ఎలా మారుతుంది? v ఈజ్ ఈక్వల్స్ టు 2t స్క్వేర్ మైనస్ t ప్లస్ 1 అని ఇచ్చాడు. పొజిషన్ ఎలా ఉంటుంది, పొజిషన్ ఎలా మారుతుంది ఆ పార్టికల్కి అని అడిగాడు. సో కింద నుంచి పైకి అనమాట, రివర్స్ ఆపరేషన్. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆపరేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్? ఇంటిగ్రేషన్. అందుకు మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ని ఉపయోగించాలి. సో ఎక్స్ ఎక్స్ప్రెషన్ కనుక్కోవాలని. సో ఈ వీని ఎలా రాయొచ్చు చెప్పండి. v ఈజ్ ఈక్వల్స్ టు dx బై dt అని రాయొచ్చు. ఫిజికల్ ఎలా రాయొచ్చు? dx బై dt. దట్ ఈజ్ ఈక్వల్ టు 2t స్క్వేర్ మైనస్ t ప్లస్ 1. మనకి ఎప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలన్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రేషన్ చేయాలంటే t వేరియబుల్స్ ఉన్న దగ్గరికి t తీసుకెళ్ళాలి, x వేరియబుల్స్ ఉన్న దగ్గరికి x తీసుకెళ్ళాలి. సో వేరియబుల్స్ అన్నీ సపరేట్ చేసుకోవాలి. x వేరియబుల్స్ అన్ని ఇటువైపు తెచ్చుకోవాలి, t వేరియబుల్స్ అన్నీ అటువైపుకి తీసుకెళ్ళాలి. ఇక్కడ x ఏం లేవు, ఓన్లీ tనే ఉన్నాయి కాబట్టి t దగ్గరికి tని తీసుకెళ్ళిపోదాం. అప్పుడు ఏమవుతుంది? dx ఈజ్ ఈక్వల్స్ టు 2t స్క్వేర్ మైనస్ t ప్లస్ 1 ఇంటూ dt. సో ఇప్పుడు దేని దానికి సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇక్కడ ఏం చేయాలి? ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్, రెండు వైపులా కూడా ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ రెండు వైపులా చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రల్ dx ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 2t స్క్వేర్ మైనస్ t ప్లస్ 1 ఇంటూ dt. చూడండి, ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇటువైపు అటువైపు ఇంటిగ్రేషన్ సింబల్ వేసాము, ఇంటిగ్రేషన్ సింబల్ వేసి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ dx? ఇంటిగ్రల్ dx ఇంటిగ్రేషన్ ఈజ్ x. ఇంటిగ్రేషన్ డి క్యాన్సిల్ అయిపోయి మనకి x వస్తుంది. సో ఇంటిగ్రల్ dx ఎప్పుడు కూడా x గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు 2 కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. 2 కాన్స్టెంట్ బయటకు వచ్చేసింది. t స్క్వేర్ ఇంటిగ్రేషన్ అంటే ఫార్ములా ఏం వాడాలి? ఇక్కడ మీరు ఫార్ములాస్ అన్నీ చూడాలి. పార్ట్ 4లో ఉంటాయి ఫార్ములాస్, మనకు కావాల్సినవన్నీ కూడా పార్ట్ 4లో. పార్ట్ 4 చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఇంటిగ్రల్ t పవర్ n dt? t పవర్ n dt ఫార్ములా t పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. అఫ్ కోర్స్ ఫార్ములా ఎక్స్లో ఉంటుంది. x పవర్ n ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అని ఉంటుంది. బట్ ఇక్కడ నేను t వేరియబుల్లో ఉంది కాబట్టి tలో రాశాను అంతే. t పవర్ n ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? t పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇక t స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? t టు ది పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1. జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ n ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 రాసాము. మైనస్ బయటకు వచ్చేస్తుంది. t ఇంటిగ్రేషన్ రాయాలి. t అంటే t పవర్ ఎంత ఇక్కడ? 1.
టీ మీద పవర్ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. సో ఇక్కడ n ప్లేస్లో మనం ఏం చేయాలి 1 పెట్టాలి. సో t పవర్ 1 + 1 / 1 + 1 ప్లస్ 1 ఉంది. ఈ 1 బయటకు వచ్చేస్తుంది. మనకి ఏముంటుంది ఇంకా dt ఉంటుంది. ఇంకా క్లియర్గా రాయాలంటే ఇంకొక స్టెప్ రాద్దాం. ఇంకొక స్టెప్ రాద్దాం. ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ dx = ఇంటిగ్రల్ 2t² dt మల్టిప్లై చేసాం మైనస్ ఇంటిగ్రల్ t పవర్ 1 dt ప్లస్ ఇంటిగ్రల్ 1 dt. ఇప్పుడు చూడండి 2 బయటకు వచ్చేసింది. t² నేను రాయాలి t పవర్ 2 + 1 మైనస్ t పవర్ 1 + 1 1 + 1 ప్లస్ 1 బయటకు వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ dt ఏమవుతుంది t అవుతుంది. ఇక్కడ ఇంటిగ్రల్ x ఏమైంది, ఇంటిగ్రల్ dx ఏమైంది x అయింది. సేమ్ అలాగే ఇంటిగ్రల్ dt ఏమవుతుంది t అవుతుంది. 1 బయటకు వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ dt ఏమో t అవుతుంది. సో x ఏమొస్తుంది, x యాక్చువల్లీ ఇక్కడ ఒక కాన్స్టెంట్ మనం ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో ఇది ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ అయినప్పుడు ఒక కాన్స్టెంట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. అయితే 2t³ మైనస్ t² ప్లస్ t = c. ప్లస్ c. మరి ఈ c ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ప్రాబ్లంలో ఎప్పుడైనా ఇలాంటి ఉన్నప్పుడు వాడి ఒక ఇనీషియల్ కండిషన్ని ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లంలో ఇలా ఇచ్చడం, ఇనీషియల్లీ పార్టికల్ ఈజ్ ఎట్ ఆరిజిన్. పార్టికల్ ఎక్కడ ఉంది, ఆరిజిన్ దగ్గర ఉంది అని ఇచ్చాడు. ఇనీషియల్లీ ఆరిజిన్ అంటే ఇక్కడ ఇనీషియల్ అంటే టైం ఏం తీసుకోవాలి, t = 0. ఇనీషియల్లీ అంటే టైం ఇప్పుడు కూడా 0 తీసుకోవాలి. t = 0 దగ్గర x ఏమవ్వాలి 0 అవ్వాలి. అంటే ఇక్కడ x ప్లేస్లో 0 పెట్టి t ప్లేస్లో 0 పెడితే ఇది 0 అయిపోతుంది. మైనస్ 0 పెడితే 0 అయిపోతుంది. ప్లస్ 0 ప్లస్ c, దట్ మీన్స్ c = 0. c అనేది మనకి 0 అవుతుంది అని అర్థమైంది. ఎలా తెలిసింది, ఆ ఇనీషియల్ కండిషన్ ద్వారా తెలిసింది. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ అంటే ఏం చెప్తాం? ఫైనల్ ఆన్సర్ x = 2t² / 3 - t² / 2 plus t. This is the final answer of the question. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు. వెలాసిటీ ఇచ్చి మనకి ఇక్కడ వెలాసిటీ ఇచ్చి మనకి dx/dt ఎంత అని అడిగాడు. వెలాసిటీ ఇచ్చి x ఎంత అని అడిగాడు. సో వెలాసిటీని మనం ఏం రాసాము, dx/dt అని రాసాం. dtని dxని సపరేట్గా రాసుకున్నాం. ఎప్పుడైనా కానీ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వేరియబుల్స్ అన్నీ కూడా దాన్ని చేసుకోవాలి. x వేరియబుల్స్ ఉన్నాయన్నీ కూడా x దగ్గర తెచ్చుకోవాలి, t వేరియబుల్స్ ఉన్నాయన్నీ కూడా t దగ్గర తెచ్చుకోవాలి. సో దానికి సపరేట్ చేసుకుని ఇంటిగ్రేట్ చేసేస్తే ఇంటిగ్రల్ dx ఇంటిగ్రేషన్ ఎంత వచ్చింది, ఇంటిగ్రల్ dx ఎంత x. ఏం ఫార్ములా వాడుతున్నాం ఇక్కడ, t⁴n ఫార్ములా వాడుతున్నాం, ఆర్ x⁴n ఫార్ములా అనుకోవచ్చు. సో t²కి మనం ఏం రాసాం, t⁴2 + 1/2 + 1, t⁴1కి ఏం రాసాం, t⁴1 + 1/1 + 1, 1 బయటకు వచ్చేసింది. ఇంటిగ్రల్ dt ఏమో t అయింది. ఆ విధంగా మనకు వచ్చిన తర్వాత కాన్స్టెంట్ కనుక్కోవడానికి ఇనీషియల్ కండిషన్ వేసాం. ఇనీషియల్ కండిషన్ ఏమని చెప్పాడు, ఇనీషియల్లీ బాడీ ఈజ్ ఎట్ x = 0, ఆరిజిన్ దగ్గర ఉంది అని చెప్పేసి అన్నాడు. సో ఆరిజిన్ దగ్గర ఉంది అన్నాడు కాబట్టి t = 0 దగ్గర x = 0 ఉందని చెప్పేసి కనుక్కుంటే మనకి c 0 వచ్చింది. c 0 వచ్చింది కాబట్టి ఆ 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, x = 2t² / 3 - t² / 2 ప్లస్ t వచ్చింది. సో ఇదే ప్రొసీజర్. మనం ఇంటిగ్రేషన్ ఎప్పుడు అప్లై చేయాలి, కొంతమంది అడుగుతారు ఇంటిగ్రేషన్ ఎప్పుడు అప్లై చేయాలి, డిఫరెన్షియేషన్ ఎప్పుడు అప్లై చేయాలి సార్ అని చెప్పి. నీకు రివర్స్ ప్రొసీజర్ అంటే x ఇచ్చి v కనుక్కోమన్నాడు అనుకోండి, డిఫరెన్షియేషన్ చేస్తాం. అలా కాకుండా v ఇచ్చి x కనుక్కోమన్నాడు అనుకోండి, ఇంటిగ్రేషన్ చేస్తాం. ఆ విధంగా ఇది పాజ్ చేసి రాసుకోవాలమ్మా. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ velocity of a particle is some constant times √x అనుకుందాం. velocity of the particle v = some constant times √x. then you have to draw vt graph. ఏం డ్రా చేయాలి, vt గ్రాఫ్ని డ్రా చేయాలి. వీటి గ్రాఫ్ని డ్రా చేయాలంటే మనకి ఏం కావాలి, ఏదైనా గ్రాఫ్ డ్రా చేయాలంటే ఆ రెండింటి మధ్యలో రిలేషన్ కావాలి. అంటే వి నీడ్ ఏ రిలేషన్. ఆన్సర్, వి నీడ్ ఏ రిలేషన్ బిట్వీన్ వి అండ్ టీ. వి అండ్ టీకి రిలేషన్ వచ్చేస్తే మనం ఈజీగా రెండింటికి గ్రాఫ్ ఇవ్వచ్చు. సో వాడు ఇచ్చిన డేటా ఏంటి, v = k × √x. దీన్ని చూస్తే మనం ఏం చేయొచ్చు అని అనిపిస్తుంది, వీని మనం dx/dt అని రాసుకోవచ్చు. వీని ఎలా రాసుకోవచ్చు,
డిఎక్స్ బై డిటి అని రాసుకోవచ్చు. కానీ డిఎక్స్ బై డిటి అని రాసుకుని దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఎక్స్ టీఎల్లో వస్తుంది. కానీ మనకేం కావాలి, వి టీఎల్లో కావాలి. కానీ ఒక్కసారి మనకి ఎక్స్ టీఎల్లో వచ్చేస్తే వి టీఎల్లో ఈజీగా తీసుకురావచ్చు కదా. ముందు ఎక్స్ వచ్చేసింది అనుకోండి, తర్వాత డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది, డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. సో ఇచ్చిన డేటా ప్రకారం ముందు ఎక్స్ కనుక్కుని దాని తర్వాత వెలాసిటీ కనుక్కోవాలి. సో దానికి సపరేట్ చేసేస్తే డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కే రూట్ ఎక్స్ డిటి. ఏం చేసావు, దానికి సపరేట్ చేసావు. సపరేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎక్సెస్ అన్నీ ఒక దగ్గర రాసుకోవాలి, టైం అంతా ఒక దగ్గర రాసుకోవాలి. అంటే దీన్ని ఎలా రాసుకోవాలి, డిఎక్స్ రూట్ ఎక్స్ ఇక్కడ తీసుకొచ్చేద్దాం, బై రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ డిటి. ఎక్స్ అన్నీ ఒక దగ్గర, కే అన్ని టీ అన్నీ కూడా ఒక దగ్గర. కే కాన్స్టెంట్ కాబట్టి ఎక్కడైనా ఉండొచ్చు, ఏం కాదు. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. ఇంటిగ్రేషన్, సో ఇంటిగ్రల్ డిఎక్స్ బై రూట్ ఎక్స్ ఇంటిగ్రల్ కే ఇంటూ డిటి. నౌ ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ మనం రాసుకోవచ్చు, ఎక్స్ టు ది పవర్ 1 బై రూట్ ఎక్స్ కదా, ఎక్స్ టు ది పవర్ -1/2 అని రాసుకోవచ్చు. ఎక్స్ టు ది పవర్ -1/2 డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కే కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తే కే ఇంటూ ఇంటిగ్రల్ డిటి. కే బయటకు వచ్చేసి ఇంటిగ్రల్ డిటి. ఇప్పుడు ఈ టర్మ్ని ఇంటిగ్రేట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా, ఎక్స్ పవర్ n+1/n+1. సో -1/2 + 1/-1/2 + 1 ఈజ్ ఈక్వల్స్ టు కే కాన్స్టెంట్ అలా ఉండిపోతుంది. ఇంటిగ్రల్ డిటి ఇంటిగ్రేషన్ ఎంత, టీ. ఇంటిగ్రల్ డిటి ఇంటిగ్రేషన్ టీ. సో -1/2 + 1 అంటే +1/2. సో ఎక్స్ టు ది పవర్ 1/2/1/2 ఈజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ టీ. అంటే ఫైనల్గా మనకి ఎక్స్ ఏమొచ్చింది, ఎక్స్ ఈజ్ 1/2 అటు వెళ్ళిపోతుంది. సో రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 కేటీ. రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 కేటీ. ఆ రూట్ని కూడా అటు తీసుకెళ్ళిపోతే మనకి ఫైనల్గా ఎక్స్ ఇక్కడ రాద్దాం. ఫైనల్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అటు వెళ్ళిపోయింది కదా, రూట్ అటు తీసుకెళ్ళిపోతే ఉంది స్క్వేర్ అవుతుంది. అంటే k² t²/4. రూట్ అటు వెళ్ళిపోతే స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ ప్లేస్లో మనకి ఏమొచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు k² t²/4 వచ్చింది. సో ఎక్స్ టీ రిలేషన్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, వీటి రిలేషన్ కావాలి. అది ఫైండ్ అవుట్ చేద్దాం. పాజ్ చేసి ఇది రాసుకోండి. ఓకే, వచ్చిన ఎక్స్ని రాద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు k² t²/4. వి కావాలంటే ఏం చేయాలి, వి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఉంది కాబట్టి dx/dt చేయొచ్చు. dx/dt చేస్తే d/dt ఆఫ్ k² t²/4. k² 4 ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్ బయటకు వచ్చేస్తాయి. సో k²/4 t² డిఫరెన్షియేషన్. వాట్ ఈస్ t² డిఫరెన్షియేషన్, 2t. t² డిఫరెన్షియేషన్ ఎంత, 2t. k² 4 కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేసినాయి. t² డిఫరెన్షియేషన్ 2t. సో 2 4లో 2 టైమ్స్ పోతుంది. సో v వచ్చేసి మనకి ఏమొస్తుంది, v ఈజ్ ఈక్వల్స్ టు k²/2 ఇంటూ t. దిస్ ఈజ్ v. సో v మనకు వచ్చేసింది. ఏం చేసాం, ఎక్స్ ఉంది మన దగ్గర, dx/dt చేస్తే వెలాసిటీ కూడా వచ్చేసింది. వచ్చిన తర్వాత వాడు ఏమంటున్నాడు, డ్రా ద గ్రాఫ్ బిట్వీన్ v అండ్ t. సో vకి tకి వచ్చిన రిలేషన్ ప్రకారం మనం ఈజీగా గ్రాఫ్ని డ్రా చేయొచ్చు. రిలేషన్ ఏమొచ్చింది మనకి, v ఈజ్ ఈక్వల్స్ టు k²/2 ఇంటూ t. అదంతా బ్రాకెట్లో ఎందుకు పెట్టాను, ఆ రెండు కూడా కాన్స్టెంట్ కాబట్టి. సో మనం ఏం చెప్పొచ్చు, v ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ టైమ్స్ t అని వచ్చింది. v ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ టైం t వచ్చింది. అంటే ఏ ఫామ్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ v అనే దాన్ని మనం y యాక్సిస్ మీద తీసుకుని t అనే దాన్ని x యాక్సిస్ మీద తీసుకుంటే మనకి ఏ ఫామ్లో ఉన్నట్టు ఇది, y ఈజ్ ఈక్వల్స్ టు mx ఫామ్లో ఉన్నట్టు. y ఈజ్ ఈక్వల్స్ టు mx అంటే ఏంటి, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. y ఈజ్ ఈక్వల్స్ టు mx ఫామ్లో ఉంటే అర్థం ఏంటి, y ఈజ్ ఈక్వల్స్ టు mx ఫామ్లో ఉంటే y ఈజ్ ఈక్వల్స్ టు mx ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. సో ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది ఆరిజిన్. మరి ఇక్కడ స్లోప్ ఎవరు అంటే, స్లోప్ ఎంత, ఇక్కడ k²/2. ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత, k²/2. ఆ విధంగా మనకి వీటీ గ్రాఫ్ వచ్చేసింది. సో మనకి వీకి టీకి రిలేషన్ వచ్చింది. సో ఈ ప్రొసీజర్లో మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఇంటిగ్రేషన్ ఎలా అప్లై చేసాం, దేని నుంచి ఎలా వచ్చింది అనేది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సరిపోతుంది.
పాజ్ చేసి రాసుకోండి. ఫైనల్గా ఈ వీడియోలో మనం చేసిన ఎక్స్ప్రెషన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనకి v ఈజ్ ఈక్వల్స్ టు dx/dt ఉంది. మనకి x ఇస్తే v కనుక్కోగలం. అలా కాకుండా v ఇచ్చి x కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? v ఇచ్చి x కనుక్కోమంటే dx అంటే v అనేది xలో ఇచ్చాడు అనుకోండి, dx అలాగే ఉంచేసి dt అనేది తీసుకెళ్ళిపోతాం. v ఇంటూ dt. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రల్ dx ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ v ఇంటూ dt. అర్థమవుతుందా? సో దానికి సపరేట్ చేసేసుకుని మనం వీని టీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు అనుకోండి, అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వచ్చేస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటి, a ఈజ్ ఈక్వల్స్ టు dv/dt. దాన్ని సపరేట్ చేసుకుంటే dv ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ dt. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ dv ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a ఇంటూ dt. సో ఇప్పుడు ఏంటి చేసాం, దానికి సపరేట్ చేసుకున్నాం. dv ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ dt వచ్చింది. ఏకి ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏం వచ్చేస్తుంది, వెలాసిటీ వచ్చేస్తుంది. అలా కాకుండా వీకి సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, v సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ రిలేషన్ వి గాట్, ఇంటిగ్రల్ రిలేషన్. ఇంటిగ్రల్ dx ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ v dt. అలాగే సెకండ్ రిలేషన్ ఏమొచ్చింది, ఇంటిగ్రల్ dv ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ dt. ఇంకొక రిలేషన్ రాసుకోవచ్చు. ఏని మనం ఎలా రాసుకోవచ్చు, ఏని dv/dt ఏ కాకుండా మనం b ఇంటూ dv/dx అని కూడా రాసుకోవచ్చు. సచేసి dv/dx ఇంటూ dx/dt అని రాసుకోవచ్చు. dx క్యాన్సిల్ అయిపోతే మనకు మళ్ళా dv/dt వచ్చింది. ఈ dx/dt ఏంటి, వెలాసిటీ. సో వెలాసిటీ అని రాసుకుంటే v ఇంటూ dv/dt అని dv/dx అని రాసుకోవచ్చు. అంటే ఏని dv/dt అని మాత్రమే కాకుండా v ఇంటూ dv/dx అని కూడా రాసుకోవచ్చు. సో దాని నుంచి ఏమొస్తుందో చూద్దాం ఒకసారి, అది మళ్ళీ రాసి చూద్దాం. a is equals to v into dv/dx. That implies దాన్ని సపరేట్ చేసుకుంటే v dv is equals to a into dx అని కూడా రాసుకోవచ్చు. సో బోత్ సైడ్స్ మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకు ఇంకొక ఇంటిగ్రల్ ఫార్ములా వచ్చింది. ఇంటిగ్రల్ v dv is equals to a into dx. సో మనకి డిఫరెన్షియల్ ఫార్ములాస్ ఏమో v into dx, v is equals to dx/dt, a is equals to dv/dt తో పాటుగా మనకి ఈ ఇంటిగ్రేషన్ ఫార్మ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో v ఇచ్చినప్పుడు x కనుక్కోవచ్చు, a ఇచ్చినప్పుడు v కనుక్కోవచ్చు, a ఇచ్చినప్పుడు v కనుక్కోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ x, if a is given in t, we can use this. If a is given in x, then we can use this third form. అర్థమవుతుందా? సో ఈ ఫార్ములాస్ అన్ని యూజ్ చేసి మనం ఇంటిగ్రేషన్ మెథడ్ని, ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో మనకు తెలుసు కాబట్టి అప్లై చేసి ఈ వేరియబుల్స్ అన్ని కూడా మనం కనుక్కోవచ్చు. తెలిసిన అన్ని కూడా ఒక దగ్గర రాద్దాం ఇంకొకసారి. v is equals to dx/dt, a is equals to dv/dt. అలాగే దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇంటిగ్రల్ dx is equals to ఇంటిగ్రల్ v dt. దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు, v dv/dx అని. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకు వచ్చింది ఏంటి, ఇంటిగ్రల్ dv is equals to ఇంటిగ్రల్ a into dt. అదే రెండో ఎక్స్ప్రెషన్ చూసుకుంటే, సెకండ్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఇంటిగ్రల్ v dv is equals to ఇంటిగ్రల్ a dx వచ్చింది. ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనకి ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ యాక్సలరేషన్ a is equals to 2v² అని ఇచ్చాడు. ఇఫ్ ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ 2 meters per second, వాట్ ఈస్ ద వెలాసిటీ ఎట్ t is equals to 2 seconds? t is equals to 2 seconds దగ్గర వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో యాక్సలరేషన్ ఇచ్చాడు a is equals to 2v² అని ఇచ్చాడు. వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చేసాడు. ఇనిషియల్ వెలాసిటీ అంటే ఎక్కడ ఉంటుందమ్మా, t is equals to 0 దగ్గర. t is equals to 0 దగ్గర ఇనిషియల్ వెలాసిటీ ఎంత, 2 meters per second. ఆడు అడిగేది అక్కడ ఫైనల్ వెలాసిటీ ఎక్కడ, t is equals to 2 seconds దగ్గర ఎంత అని అడుగుతున్నాడు. సో ఏని ఎలా రాసుకోవాలి, వెంటనే dv/dt అని రాసుకోవచ్చు. dv/dt is equals to 2v². సో దానికి సపరేట్ చేసేసుకుంటే dv/v² is equals to dt అటు వెళ్తే 2 into dt. సో ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తే ఇక్కడ ఒక ఇంటిగ్రేషను, అక్కడ ఇంటిగ్రేషను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇది
2 మీటర్స్ పర్ సెకండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్తుంది మనకు తెలియదు కాబట్టి వి అనుకుందాం, తెలియని దాన్ని వి అనుకుందాం. సో అలాగే ఇక్కడ టైం ఎంత 0 దగ్గర స్టార్ట్ అయింది, ఇక్కడ టైం ఎంత 2 సెకండ్స్ దగ్గర ఎంత అని అడిగారు. సో టైం ఈజ్ ఈక్వల్స్ 2. సో 0 to 2 చేంజ్ అవుతుంది టైము. వెలాసిటీ ఏమో 2 నుంచి వి మనకు తెలియదు అది ఎంత అనేది చూద్దాం. సో ఇక్కడ ఇంటిగ్రల్ 2 to v, 2 to v స్క్వేర్ మనం ఎలా రాసుకోవచ్చు, v to the power -2 అని రాసుకోవచ్చు. ఇంటూ dv ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to 2 కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది dt, 2 కాన్స్టెంట్ బయటకు వచ్చేసింది dt అని రాసి. సో v to the power -2 ఎలా రాసుకోవచ్చు, v to the power -2 + 1 ఇంటిగ్రేషన్ అమ్మా -2 + 1 ఫార్ములా అప్లై చేసినాం అంతే. 2 ఇంటూ ఇంటిగ్రల్ dt ఎంత టైం t. వాట్ ఆర్ ది లిమిట్స్, 2 to v, 0 to 2. ఓకే, సో ఇది -2 + 1 ఏముంది -1 పైకి వచ్చేస్తే మైనస్ అవుతుంది. v to the power -1 ఎంత 1/v, 2 to v ఈజ్ ఈక్వల్స్ టు 2 కాన్స్టెంట్ బయటకు వచ్చేసింది. t అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం 2 మైనస్ లోయర్ లిమిట్ ఎంత 0, లేదంటే అలా ఉంచేసి లిమిట్స్ ఒకటేసారి అప్లై చేద్దాం. 2 కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. t ఇంటూ t వేరీస్ ఫ్రమ్ 0 to 2 మైనస్ బయటికి తీసుకొచ్చేసాం. చూద్దాం ఇంకేమవుతుందో, సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. పాజ్ చేసి రాసుకోవాలి, లిమిట్స్ అప్లై చేద్దాం. రైట్, సో ఇప్పుడు ఇక్కడ మైనస్ బయటకు ఉంది, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత 1/v మైనస్ లోయర్ లిమిట్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ అప్పర్ లిమిట్ ఎంత 2, లోయర్ లిమిట్ ఎంత 0. టైంలో అప్పర్ లిమిట్ 2, లోయర్ లిమిట్ ఏమో 0. ఈ మైనస్ మనం లోపలికి తీసుకెళ్ళిపోతే -1/v + 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 2 2 0 ఎంతది 4. సో 1/v అటు తీసుకెళ్ళిపోదాం. 1/v ఈజ్ ఈక్వల్స్ టు మీరు క్యాలిక్యులేషన్ ఎలాగైనా చేసుకోవచ్చు. 1/v అటు తీసుకెళ్ళిపోయి ఇది తీసుకొస్తే 4 - 1/2. 4 - 1/2 అంటే మనకి 7/2. సో వాట్ ఈజ్ వెలాసిటీ 2/7 మీటర్స్ పర్ సెకండ్. సో ఆ విధంగా వెలాసిటీ కనుక్కున్నాం. ఎక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్ దగ్గర, t ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్ దగ్గర ఎంత వచ్చింది 2/7 వచ్చింది. ఏం చేసాం, మనకి యాక్సలరేషన్ ఇచ్చాడు. యాక్సలరేషన్ ఎంతమ్మా, యాక్సలరేషన్ a ఈజ్ ఈక్వల్స్ టు 2v². యాక్సలరేషన్ a ఈజ్ ఈక్వల్స్ టు 2v² ఇచ్చాడు. ఇనిషియల్ వెలాసిటీ 2 మీటర్స్ పర్ సెకండ్ అన్నాడు. ఫైనల్ వెలాసిటీ ఫైండ్ ద వెలాసిటీ అట్ t ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్ అన్నాడు. సో యాక్సలరేషన్ మనం ఏం చేసాం dv/dt అని రాసాం. దానికి సపరేట్ చేసుకుని ఇంటిగ్రేట్ చేస్తే మనకి వెలాసిటీ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది. v ఇంటిగ్రేషన్ చేసేసాం, లిమిట్స్ వేసాం 2 to v అని చెప్పేసి, ఇక్కడ 0 to 2 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వెలాసిటీ వచ్చేసింది v ఈజ్ ఈక్వల్స్ టు 2/7 మీటర్స్ పర్ సెకండ్. పాజ్ చేసి రాసుకోవాలి. వన్ మోర్ ఎగ్జాంపుల్, a ఈజ్ ఈక్వల్స్ టు 2x² + 2 అని ఇచ్చాడు. ఫైండ్ వెలాసిటీ అట్ x ఈక్వల్ టు 2 మీటర్స్. x ఈక్వల్ టు 2 మీటర్స్ దగ్గర వెలాసిటీ కనుక్కోవాలి. ఇఫ్ వెలాసిటీ అట్ ఆరిజిన్, వెలాసిటీ అట్ x ఈక్వల్ టు 0 ఈజ్ 2 మీటర్స్ పర్ సెకండ్. 2 మీటర్స్ పర్ సెకండ్ అయితే మనం ఏం చేయాలి, వెలాసిటీ అట్ x ఈక్వల్ టు 2 మీటర్స్ కనుక్కోవాలి. లెట్స్ రైట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. a ఈజ్ ఈక్వల్స్ టు 2x² + 2 అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి x కి వెలాసిటీకి అడిగాడు. x వెలాసిటీ చూడండి, వెలాసిటీ అడిగాడు సమ్ x దగ్గర. మనం ఏ టూ టైప్స్ లో రాసుకోవచ్చు అని తెలుసుకున్నాం. a ఈజ్ ఈక్వల్స్ టు dv/dt అని రాసుకోవచ్చు, లేదంటే a ఈజ్ ఈక్వల్స్ టు v ఇంటూ dv/dx అని రాసుకోవచ్చు. సో ఈ రెండిట్లో ఇప్పుడు మనం ఏది వాడాలి, b కి x కి అడిగాడు కాబట్టి సెకండ్ ఎక్స్ప్రెషన్ వాడాలి. అంటే ఏ బదులు మనం ఏం వాడాలి, v ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్స్ టు 2x² + 2. అండ్ ఏ వేరియబుల్ కి ఆ వేరియబుల్ సపరేట్ చేసుకోవాలి. అంటే v dv ఈజ్ ఈక్వల్స్ టు 2x² + 2 ఇంటూ dx. దానికి సపరేట్ చేసుకున్నాం అనమాట. సో v dv రాసుకున్నాం, dx నాటి తీసుకెళ్ళిపోయినాం, దానికి సపరేట్ చేసేసాం. సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకేముంది, ఇంటిగ్రేషన్ చేయడమే. చెప్పేద్దాం, ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇంటిగ్రల్ v dv ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 2x² + 2 dx. సో ఈ వెలాసిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది, ఇనిషియల్ గా వాట్ ఇస్ ద వెలాసిటీ, ఇనిషియల్ x ఈక్వల్ టు 0 దగ్గర వెలాసిటీ ఎంత 2, ఫైనల్ వెలాసిటీ మనకు తెలియదు v అనుకుందాం. అలాగే ఇనిషియల్ x ఈక్వల్ టు ఎంత 0, ఫైనల్ x ఈక్వల్ టు ఎంత 2.
దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఆ v ఎంత అని చెప్పేసి వచ్చేస్తుంది. అది చేసి మీరు కామెంట్ చేయాలి, అది మీకు హోంవర్క్ అనమాట. అది సాల్వ్ చేసి కామెంట్ చేయాలి. ఇది ఇంటిగ్రేట్ చేయాలి, ఇది ఇంటిగ్రేట్ చేయాలి, లిమిట్స్ అప్లై చేయాలి. లిమిట్స్ అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయాలి. చేస్తే మనకి వెలాసిటీ ఎంత అని చెప్పేసి వచ్చేస్తుంది. ఓకే, పాజ్ చేసి రాసుకోవాలి. రైట్.